పాపం ఒక రోజున అలా 48 రోజులు ఈ రంతిదేవుడు భార్యాభర్తలతో అలా తిరుగుతూ ఉండగా ఒక నెయ్యి, పాయసము, నీళ్లు అన్ని కూడా ఒక రోజున ఉదయం ఆ బ్రాహ్మణుడికి లభించాయి. ఆ రంతిదేవుడికి, ఆ మహారాజుకి ఒక బ్రాహ్మణుడు పట్టుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు కుటుంబ భారం పక్కన దాన్ని కుంగతీస్తోంది. ఆకలి దప్పిక అన్ని మరో వంక. ఈ రకంగా ఉంటే ఆ దొరికిన ఆహారం తినడానికి తొందర పడుతున్నారు వీళ్ళు. ఆ అవసరంబున అతిథి భూసురుండొక్కడ ఆహారం అడిగినన్ కడపక ప్రియమతో గారవించి హరి సమర్పణ మంచు అన్నంబులో సగమిచ్చిన భుజించి ఏకనాథడు. అంతలో ఒక శూద్రుండసనార్థి అయి వచ్చి పొడచూప లేదనబోక తనకునున్న అన్నములోన ఒక భాగమిచ్చిన సంతుష్టుండై వాడు చనినా వెనుక కుక్క గమయున్ తాను నొక్కడే తేర ఆ అన్న శేషమిచ్చి సన్నయమున వానిన్ మొక్కి పంప వరుసతోన్ చండాలుండొక్కడరుగు దించి చక్క నిలిచి. ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటే భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాడు. వాటన్నిటికీ తట్టుకొని నిలిచిన వాడే ఎప్పుడైనా సార్థక జన్ముడవుతాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. వీడు సరిగ్గా ఆ పాయసాన్ని నీళ్లు దొరికాయి తిందాం అనుకునే టైంకి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆహారం పెట్టమని. రంతిదేవుడు ఏం చూశాడు, ఏమీ లేకుండా ఇది హరి సమర్పణ, హరికే సమర్పిస్తున్నాను అనుకున్నాడు. ఆహారంలో సగభాగాన్ని ఆయనకి ఇచ్చేశాడు. ఆయన కడుపు నిండా తిన్నాడు, వెళ్ళిపోయాడు. సహభాగమే ఉంది. అంతలో ఒక శూద్రుడు వచ్చాడు, అన్నం కావాలని ప్రార్థించాడు. ఎవరు ఏమిటి అని కాదు కదా, కులంతో దీంతో ఏం సంబంధం లేదు, అడిగిన వాళ్ళకి తను ఇచ్చేయడమే అంతే. అంచేత ఒక శూద్రుడు వచ్చి అడిగాడు అన్నం కావాలని, ఆయనకి ఆ ఉన్న సహనంలో సమిచ్చేశాడు. ఇంకా కొంచెం ఉంది. ఆ రంతిదేవుడు లేదనక మిగిలిన అన్నంలో ఒక భాగాన్ని ఇచ్చేశాడు ఆ శూద్రుడికి. వాడు తృప్తితో వెళ్ళిపోయాడు. వెళ్ళిన వెంటనే కుక్కల గుంపుతో ఒకడు వచ్చాడు. కుక్కలు వెంట పెట్టుకుని ఒకడు వచ్చాడు. నా కుక్కలకి దాహము ఆకలిస్తోంది, పెట్టమంటాడు వాడు. అన్నగారిని గుంపుతో మరొకటి తయారాడు. వాడికి మిగిలిన భాగం ఇచ్చి నమస్కరించి మంచి మాట్లాడి పంపాడు. పంపగా అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ లోపల వెనువెంటనే చండాలు వచ్చి రంతిదేవుడు ఎదుట నిలబడ్డాడు. ఇంకో చండాలు వచ్చి నిలబడ్డాడు. హీనుండన్ చండాలుండను మానవ కులనాథ దప్పి మానదు అవలంబోనేరా నీకుంచిక్కిన పాయసము నాకున్ బోసి బ్రతికింపంగదే. ఓ రాజా, నేను దిక్కుమాలిన వాడిని, పైపెచ్చు చండాలుణ్ణి, దప్పుకి ఎంతకు తీరడం లేదు, అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. నీ దగ్గరున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు అన్నాడు ఆయన చండాలుడు. అనిన వానిది నాలాపంబులకున్ కరుణించి రాచుండిట్లనియే అలాగ పలికాడు. అన్నము లేదు కొన్ని మధురంబువులున్నవి త్రావు మన్న రావన్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ గ్రనన మాంచి వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడ సొమ్ము పుల్కసా. ఓ నాయనా పుల్కస అంటే, ఓ అన్నా, అన్నం లేదు కానీ కొన్ని తీయని నీళ్లు ఉన్నాయి నా దగ్గరకు రా, దప్పిక తీరేటట్లు తాగు. తనతోటి దేహదారులకు ఆపద కలిగితే, తనలాంటి ప్రాణులకే ఆపద కలిగితే తోటి వారికి వెంటనే వారి కష్టాలను పోగొట్టి వారిని ఆదుకోవడం కంటే మానవులకు వేరే పరమార్థం ఉన్నదా? ఆ పురుషోత్తముడు ఒక్కడే నాకు దిక్కు అని రంతిదేవుడు ఆ చండాలుడికి ఆ నీళ్లు పోసి తాగుదు కానీ రానాయన అని ఆదరించి అలా చెప్పాడు. బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమయ్యున్నచో నలయుండేమియో వేని వృజ్వరము ఆయాసంబు కేదంబు ఆ జలదానంబున నేడు మాను ననుచున్ సర్వేశ్వరాధీనుండై జలముల్వోసెను రంతి దేవుండు దయన్ చండాల పాత్రంబునన్. అదండి దానం అంటే ఎలా చేయాలో అందుకోసమని ఈ పద్యం చెప్పబడుతోంది. ఏదో గొప్ప కోసమో
ఏదో లేకపోతే ఒక అందరూ మెచ్చుకోవాలనో, లేకపోతే పోస్తే వీడు వెళ్ళి అందరితో అంతవాడు ఇంతవాడు అని చెప్తాడనో, ఇవన్నీ కాదు. ఎలా ఎలా పోయాలో, ఎలాగ దానం చేయాలో చెప్తున్నారు చూడండి. అధికమైన దప్పికతో బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమై ఉన్నచో నలయుండు ఏమియు అని చెప్పి, అధికమైన దప్పికతో తన ప్రాణాలు కడముట్టుతూ ఉన్నా ఏ మాత్రము లెక్క చేయకుండా ఉన్నాడు. అయ్యో, అన్నం అయిపోయింది, ఈ నీళ్ళైనా తాగి ప్రాణం నింపుకుందాం అనుకున్నానే, చిచిచి ఏం కర్మ, ఇప్పుడు వీడొచ్చాడు అని అనుకోలేదు చూడండి. ఏమీ అనుకోలేదు. ప్రాణం పోతుంది, ఆ ప్రాణాలని కడముట్టుకుని అలా పెట్లో పెట్టుకుని అలా ఉన్నాడు తప్ప ఏమాత్రం లెక్క చేయలేదు. వీని ఉజ్వరము ఆయాసంబు ఖేదంబు నా జలదానంబున నేడు మాను ననుచున్. ఇదిగో నేను ఈ జలదానం చేత ఇతడు హృదయ బాధ, వృజ్వరము, జ్వరం అంటే మామూలు శారీరక జ్వరం కాదు, మనో వ్యధ. ఆ హృదయ బాధ అంటే అది ఆయాసము, దుఃఖము, ఖేదం అంటే ఇవన్నీ కూడా నేను పోసే నెలతో అతని భారము, దుఃఖము, మనలో బాధ, ఆయాసం ఇవన్నీ తగ్గితే అంతే చాలు కదా నాకు. అంతా ఈశ్వరేచ్ఛ, సర్వేశ్వరాధీనుండై ఇదంతా భగవంతుని ఇచ్చ ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఆయన సంతోషిస్తాడు నేను ఇలా చేస్తే. భగవంతుని ప్రీతి కోసం చేయాలి తప్ప మనం ఈ ఈ చుట్టాల కోసమో లేకపోతే పేరు ప్రతిష్ఠ కోసమో ఇవన్నీ కాదు అని అనుకుంటూ ఆ రంతి దేవుడు, జలములు పోసిన రంతి దేవుడు దయన్ చాలా ప్రీతితో ఆ రంతి దేవుడు ఆ చండాలని పాత్రలో తన దగ్గర ఉన్నాడు. అనంతరం దేవతలు సంతోషించి రంతి దేవునికి మేలు చేయి జాక ముందట నిలువంబడి ఆ రాజు ధైర్య పరీక్షార్థం వృషలాది రూపంబులకు విష్ణు మాయ నెరింగించిన ఆ నరేంద్రుండు అందరికీ నమస్కరించి, అది మన కథ అవుతుంది అని అనుకో. తప్పు రంతి దేవుడికి మేలు చేయాలనుకొని తమ తమ రూపులతో అతడి ముందు నిలబడ్డారు. ఆ రాజు గుండె దేవుటను పరీక్షించడం వాళ్ళని రావడం ఇవన్నీ తాము కల్పించినవే అన్నారు. ఎందుకని? నీ గుండె దివిటి ఏమిటో, నీ సత్త ఏమిటో, నీ యొక్క దానగుణం ఏంటో ఇవన్నీ నిన్ను చూద్దామని. ఆ స్థిత ప్రజ్ఞలు ఎప్పుడు ఇలాగే ఉంటారు. అదే కదా చెప్తారు, తుల్య నింద. ఏ ఏ స్థితిలో అయినా సరే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్న వాళ్లే కదా జిజ్ఞాసులు, అదే వాళ్ళే జ్ఞానులు అని చెప్తాడు కదా. శూద్రుడు స్థిత ప్రజ్ఞులైన వాళ్ళు అలాగే ఉంటారు. అంచేత దాన్ని పరీక్షించడం కోసం మేము ఇలా వచ్చామయ్యా, అంతా విష్ణుమాయ అని తెలియజేశారు. అది విని రాజేంద్రుడు వినయంతో అందరికీ నమస్కరించాడు. వారలనేమియునడుగక నారాయణ తన మనంబున వెలుంగంధీరుండాతడు మాయా పారజ్ఞుండగుచున్ పరమ పదమును పొందెన్. ఆకలి మండిపోయి ప్రాణం పోతున్న సమయంలో కూడా అంతమంది ప్రత్యక్షమైన ఆయన, ఇది భగవంతుని యొక్క మాయతోటి మేము ఈ రూపాలు ధరించి వచ్చాము అని అంటే, మనమైతే మొత్తం నా ధనాగారం అంతా నిండిపోవాలి, నేను మళ్ళీ ఎప్పటిలాగా 1000 ఏళ్ళు పరిపాలన చేయాలి, ఇవో కోరేసుకుంటారు కదండి. కానీ ఏమీ యాచించలేటండి ఆ రంతి దేవుడు. అతని మనసులో ఆ స్వామి యొక్క మాయాన్ని తెలుసుకున్న వెంటనే ఆ తండ్రి యందు భక్తి ప్రకాశించి, విష్ణు భక్తి ప్రకాశించింట. ఆ మాయా ప్రభావం తిరిగిన వాడు కనుకే ఆ భగవంతుని యొక్క మాయని దాటి, ఎందుకంటే అలాంటి స్థిత ప్రజ్ఞలే తన మాయని దాటగలరు తన యొక్క కటాక్షం చేత, స్వామి యొక్క కటాక్షం చేత. ఆ మాయా ప్రభావం ఎరిగిన వాడై అతడు పరమపదాన్ని పొందాడు. ఆ రాజర్షిని కొల్చిన వారల్లంతదీయయో వైభవమున
శ్రీనారాయణ చింతనులై చేరిరి యోగి సులగుచు సిద్ధపదంబున్. ఆ రాజర్షిని సేవించిన వాళ్ళందరూ అతడి యోగ మహిమ వల్ల హరిచింతన కలవారై పరమయోగులుగా మారి సిద్ధపదాన్ని చేరుకున్నారు. అది ఒక వంశంలో ఒక్కడు కనుక ఆ భగవత్ కృప ఆచార్య కటాక్షాన్ని భగవతత్వం యొక్క కటాక్షాన్ని పొందిన వాళ్ళు అయి ఉంటే ఇంకా చెప్పాలా. ఆ సుగ్రీవ రామ సంవాదంలో మనం తెలుసుకున్నదే, ఇటు 7 తరాలు అటు 7 తరాలు, మనం ఉన్న ఈ 7 తరాలు అన్ని 21 తరాలని ఆయన నేను రక్షిస్తాను అని చెప్పినట్టుగా ఈతన్ని ఇటువంటి భగవతత్వాన్ని సేవించిన వాళ్ళందరూ కూడా పరమయోగులుగా మారిపోయారు, సిద్ధపదాన్ని చేరుకున్నారు. ఇట్లు రంతిదేవుండు విజ్ఞాన గర్భిణియకు భక్తి వలన పరమపదంబునకుంచనియే అంత గర్గునకు శని జన్మించే. పైన గర్గుడు కూడా విళవంశంలో వాళ్ళు కదా, ఆ గర్గుడికి శని అని ఆయన జన్మించాడు. శనికి గార్గ్యుడు. ఈ అతని నుండి బ్రాహ్మణ కులమయ్యే. ఆ గార్యుడి వల్లే బ్రాహ్మణ కులమైంది. మహావీరునకు నురుక్షయుండును, నురుక్షయునకు దయారుణియును కవియు పుష్కరారుణియు అను ముగ్గురు సంభవించిరి. వారిను బ్రాహ్మణులై చనిరి. బ్రహ్మక్షత్రకునికి సుహోత్రుండును, సుహోత్రునకు హస్తియు జనించిరి. అతడు తన పేర హస్తినాపురంబు నిర్మించే. ఆ హస్తికి అజమీఢుండును, ద్విమీఢుండును, పురుమీఢుండును అన ముగ్గురు జనించిరి. అందు అజమీఢుని వంశంబునన్ ప్రియ మేధాదులు కొందరు పుట్టి బ్రాహ్మణులై చనిరి. ఆ యజమీఢునికి బృహదిషువు, అతనికి బృహద్దనువు, అతనికి బృహత్ కాయుండు, అతనికి జయద్రథుండు, అతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు, సేనజిత్తునకు రుచిరాశ్వుండు, దృఢ హనువు, కాశ్యుండు, వచ్చుండు అను నలుగురు జనించిరి. అందు రుచిరాశ్వునకు ప్రాజ్ఞుండు, అతనికి పృథుసేనుండును, పృథుసేనుకి పారుండును, వానికి నీపుండును, నీపునికి 9 కొడుకులను పుట్టిరి. మరియు ఈ రకంగా ఇతని వంశాన్ని, రంతిదేవుని యొక్క వంశ పరంపరని ఇక్కడి వరకు చెప్పుకొచ్చారు. ఇట్లా రంతిదేవుడు స్వస్వరూప జ్ఞాన కారణమైన భక్తి వలన పరమపదానికి వెళ్ళాడు. పిమ్మట గర్గునికి శని జన్మించాడు. శనికి గార్గ్యుడు, అతని వంశంలోని వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులయ్యారు. మహావీరుడికేమో ఉరుక్షయుడు, ఉరుక్షునికి త్రయారుని, కవి, పుష్కరారుణ్ణి అనేటువంటి ముగ్గురు జన్మించారు. వారిలో అజమీఢుని వంశంలో పుట్టిన ప్రియమేధుడు మొదలైన కొందరు బ్రాహ్మణులయ్యారు. అంటే బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళే బ్రాహ్మణులయ్యారంటే వాళ్ళు వేరే ఒక కులం అని కాదు. ఆ అజమీఢుని కొడుకు బృహదిషుడు, అతడి కొడుకు బృహద్దనువు, అతడికి బృహత్కాయుడు, అతడికి జయద్రథుడు, అతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు కలిగారు. సేనజిత్తుకు రుచిరాసుడు, దృఢహనువు, కాశ్యుడు, వచ్చుడు అనే 9 జన్మించారు. వారిలో రుచిరాసునికి ప్రాజ్ఞుడు, అతడికి పృథుసేనుడు, పృథుసేనునికి పారుడు, అతడికి నీపుడు పుట్టారు. ఈ నీపునికి 100 మంది కొడుకులు పుట్టారు. శని కూతురైన సుందరి సద్గతిన్ పొంది వేడ్క నీప భూవిభుండు విమల యోగ చిత్తు విజ్ఞాన దీపితో దారచిత్తు బ్రహ్మదత్తున్ కనియే. ఇప్పుడు పైన చెప్పుకున్నాం కదా, ఫస్ట్ గర్గుడు, ఈ రంతిదేవుడు ఆ పరంపదానికి వెళ్ళిపోయాడు. తర్వాత గర్గునకు శని జన్మించి శనికి గార్గ్యుడు అలా చెప్పుకొచ్చారు కదా. ఆ శకుని కుమార్తె అయినటువంటి సుందరి ఆ నీప మహారాజు శకుని కూతురైన సత్కృతిని పెళ్లి చేసుకొని, ఆ నీప మహారాజు ఆ శకుని కూతురైనటువంటి సత్కృతి ఆవిడ పేరు, ఆవిడని పెళ్లి చేసుకొని యోగ విద్య తెలిసినవాడు, విజ్ఞానం చేత ప్రకాశించే గొప్ప మనసు కలవాడు అయిన బ్రహ్మదత్తుణ్ణి కన్నాడు. వీళ్ళిద్దరికి, ఈ శకుని కూతురైన సత్కృతికి నీప మహారాజుకి కలిగిన వాడు బ్రహ్మదత్తుడు. బ్రహ్మదత్తుండు
జైగీషవ్యోపదేశంబున యోగతంత్రంబునంచేసి గోదేవి అను భార్య వలన విశ్వసేనుండను కుమారుని కనియే. విశ్వసేనునకు ఉదక్సేనుండు, ఉదక్సేనునకు భల్లాదుండు. వీరలు బారదిశవులని రాజులైరి. మీ ద్విమీఢునకు యమీనరుండును, యమీనరునికి కృతిమంతుడు, కృతిమంతునికి సత్యధృతి, సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుండు, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుండు జనించిరి. సన్నతిమంతు కొడుకు కృతి అనువాడు హిరణ్యనాభుని వలన యోగ మార్గం బెరింగి శోకమోహంబులు విడిచి తూర్పు దేశంబున సామ సంహిత పఠించే. అతనికి ఉగ్రాయుధుండు, ఉగ్రాయుధునకు క్షేమ్యుండు, క్షేమ్యునకు సువీరుండు, సువీరునకు పురంజయుండు, పురంజయునకు బహురథుండు జన్మించిరి. హస్తి కొడుకు పురుమీఢునకు సంతతి లేదయ్యే. అయ్యజమీఢునికి నళినియను భార్యందు నీలుండును, నీలునకు శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికి పురుజుండు, పురుజునకు అర్కుండు, అర్కునికి భర్మాశ్వుండు, భర్మాశ్వునకు ముద్గల యవీనర బృహతిషు కాపిల్య సంజయులను వారేరువురు పుట్టిరి. అర్కునికి భర్మాంశుండు, భర్మాంశునకు ముద్గల యవీనర బృహతిషు కాంపిల్య సృజయు అనేటువంటి వారు, సృజయుడు అనేటువంటి 6 పుట్టారట. ఆ బ్రహ్మదత్తుడు జైగీపుష్యుని ఉపదేశం వలన పొందిన యోగ తంత్రంలో గోదేవి అనే భార్య వల్ల విశ్వసేనుడు అనే కుమారుణ్ణి కన్నాడు. ఆ విశ్వసేనుకు ఉదక్సేనుడు, ఉదక్సేనుకు భల్లాదుడు జన్మించారు. వీళ్ళందరూ బార్హతిషవులు అనే రాజులుగా పేరు పొందారు. ద్విమీఢునికి యమీనరుడు, యమీనరునికి కృతిమంతుడు, కృతిమంతునికి సత్యధృతి, సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుండు, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుడు, అతడికి కృతి పుట్టారు. ఆ కృతి హిరణ్యనాభుడి దగ్గర యోగ విద్య నేర్చుకొని శోక మోహాలను వదలి తూర్పు దేశంలో సామంత సహిత పఠించాడు. అతడికి ఉగ్రాయుధుడు, ఉగ్రాయుధునికి క్షేమ్యుడు, క్షేమ్యునికి సువీరుడు, సువీరునికి పురంజయుడు, పురంజయునికి బహురథుడు జన్మించారు. హస్తి కొడుకు పురుమీఢునికి సంతతి లేకపోయింది. ఆ అజమీఢునికి నళిని అనే భార్య వల్ల నీలుడు పుట్టాడు. నీలునికి శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికి పురుజుడు, పురుజునికి అర్కుడు, అర్కునికి భర్మాశ్వుడు, భర్మాశ్వునికి ముద్గలుడు, యవీనరుడు, బృహదిషుడు, కాంపిల్యుడు, సృంజయుడు అనేటువంటి కొడుకులు 5 ఇక్కడ నేను ఇక్కడ బడగొట్టడం వల్ల 6 అనేసుకున్నా. భర్మాశ్వునికి ముద్గలుడు, యవీనరుడు, బృహదిషుడు, కాంపిల్యుడు, సృంజయుడు అనేటువంటి 5 కొడుకులు పుట్టారు. మించిన భర్మాశ్యుండు, అతనికే కదా ఈ 5 పుట్టారు, వాళ్ళని చెప్తున్నారు. మించిన భర్మాశ్యుండు సుత పంచకమును చూచి విషయ పంచకమును వర్జించితి మేమని పల్కిన పాంచాలురు నాగసుతులు పరగిరిధరణి. అతిశయ బలవంతులైనటువంటి ఆ పరమాశుడు తన 5 మంది కొడుకులను చూచి 5 రాజ్య భాగాలు మీకు ఇస్తున్నాను, అవశ్యం పాలించండి అని అన్నట. ఆ భర్మాసుడు 5 కొడుకులతోటి 5 రాజ్య భాగాలు ఇస్తాను, పాలించండి అన్నాడు. అప్పటి నుండి వాళ్ళు లోకంలో పాంచాలురుగా ప్రసిద్ధయ్యారు. ఇలాగ రాజవంశాలను కూడా వీళ్ళ వంశంలో కొందరు వల్ల కొన్ని రాజవంశాలు రకరకాలైనవి ఏర్పడ్డాయి. అంత ముద్గలు నుండి బ్రాహ్మణ కులంపై ముద్గల గోత్రంబున నడంగే. ఈ ముద్గల గోత్ర వంశస్థులు ఈ ముద్గల నుండి వచ్చినటువంటి వాళ్ళు అయ్యారు. భర్మాస్వపుత్రుండైన ఆ ముద్గలునికి దివోదాసుండును అహల్యను కన్యకయును పుట్టిరి. అహల్య యందు గౌతమునికి శతానందుండు పుట్టే.
మళ్ళీ ఈ అహల్య ఈ వీళ్ళు పుట్టారు. ఆ అహల్యకి గౌతమునికి శతానందుడు పుట్టాడు. శతానందునికి ధనుర్వేద విశారదుండైన సత్యధృతి పుట్టే, అతనికి శరద్వతుండు పుట్టే, అతడొక్కనాడు వనంబున ఊర్వశింకనిన, అతనికి రేత ప్రాతంబై తద్వీర్యంబు శరస్తంభంబునంబడి మిథునంబైన సమయంబున. ఈ ఇదెవరు? సత్యధృతి పుట్టాడు. అతనికి శరద్వంతుడు అనే ఆయన పుట్టాడు. ఈ శరద్వంతుడు ఒక రోజున వనంలో ఊర్వశిని చూశాడు. చూడగానే అతనికి ఆ వీర్యము బయటకు వచ్చింది. వచ్చేసరికి అది దాని మీద పడి మిథునం పైన సమయంబున పిమ్మట ముద్గలుడి వంశం బ్రాహ్మణ కులమై ముద్గల గోత్రం అనే పేరుతో ప్రకాశించింది. పరమాసుని పుత్రుడైన ఆ ముద్గలునికి దివోదాసుడనే కొడుకు, అహల్య అనే కూతురు పుట్టారు. ఆ అహల్య వలన గౌతమునికి శతానందుడు పుట్టాడు. ఆ శతానందునికి ధనుర్వేదంలో పండితుడైన సత్యధృతి పుట్టాడు. అతడికి శరద్వంతుడు కలిగాడు. అతడు ఒకనాడు వనంలో ఊర్వశిని చూచి మోహించగా రేతస్కలనమైంది. ఆ వీర్యం ఒక రెల్లు దుబ్బు మీద పడి 2 భాగాలు కాగా కవల బిడ్డలుగా కలిగారు. ఆ రేతస్సు ఒక రెల్లు దుబ్బు మీద పడేసరికి అవి 2 భాగాలు అయిపోయి కలవ బిడ్డలు కలిగారట. చపలరతి శంతనుండను నృపవరుండడవికిన్ వేట నెపమున చనుచున్ కృపతో శిశుయుగమును కన్ని కృపయున్ కృపుండనుచున్ తెచ్చి గృహమున పెంచెన్. ఈ లోపల శంతనుడు వచ్చాడు. ఆ సమయంలో చంచలమైనటువంటి కోరికతో శంతనుడు అనేటువంటి రాజశ్రేష్ఠుడు వేట సాకుతో అడవికి వెళుతూ వచ్చాడు. ఈ కవల పిల్లల్ని చూశాడు, జాలి పడ్డాడు. వాళ్ళకి కృపి, కృపుడు అనేటువంటి పేర్లు పెట్టి తన ఇంటికి తీసుకొచ్చి పెంచాట. ఎవరు? శంతను మహారాజు. ఆ కృపి ద్రోణునకు భార్య అయ్యే. ఆ పిల్లల్లో కృపి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అన్నమాట. ఆ కృపి ద్రోణునకు భార్య అయ్యే. దివోదాసునకు మిత్రాయునకు చవనుండు, చవనునకు సుదాసుండు, సుదాసునకు సహదేవుండు, సహదేవునకు సోమకునకు సుజన్మకృత్తునకు 9 కొడుకులు కలిగిరి. వారిలో జంతువనవాడు శ్రేష్ఠుండు, కడచూళ్ళు పృషతుండు, ఆఖరివాడు పృషతుండు. పృషతునకు ద్రుపదునకు దుష్టధుమ్యుడు అయిన కొడుకులను, ద్రౌపది అను కూతురును కలిగిరి. దుష్టద్యుమ్నకు దుష్టకేతువు పుట్టే. వీరిలో పాంచాల రాజులని ఎరుంగము. పైన చెప్పాం కదా, పాంచాలుగా పిలువబడిన వాళ్ళు కొంతమంది, అలా ఆ వంశంలోని వాళ్ళు వేరు. మరియు ఆ యజవీడుని కొడుకు రుక్షునకు సంవరణుండు దయించే. ఆ సంవరణుడు తపతి అనేడి సూర్యకన్యక యందును గురువును కనియే. ఆ గురుడు అనే ఆయన కలిగాడు. ఆ గురువు పేరన్ కురుక్షేత్రం వయే. మనం చెప్పుకునే కురుక్షేత్రం కూడా అదే. ఆ గురువునకు పరీక్షిత్తు, సుధనువు, జహ్నువు, విషదుండు అను వారులు 9 పుట్టిరి. అందు పరీక్షిత్తు కొడుకులు లేక చనియే. సుధనువునకు సుహోత్రుండు, అతనికి చవనునకును కృతికి ఉపరిచర వసువు. ఈ ఉపరిచర వసువు కూడా ఇతని వసు చరిత్ర అదే. కొండ తిరియల దగ్గర సంచరిస్తుంటే ఆ నదిని చూసి ఈయన పరవశుడు అవటం, ఈయన వీర్యం దాంట్లో పడడం ఆ సుపరిచర వసువు యొక్క కథ. ఆ వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర, చేదిషాదులు పుట్టిరి. అందును బృహద్రథునకు కుశాగ్రునికి వృషభునికి సత్యహితునికి పుష్పవంతునకు జహ్నువు అనువాడును జనించిరి. మరియు ఆ కృపి ద్రోణునకు భార్య అయినది. దివోదాసునకు మిత్రాయునకు చవనుడు, చవనునికి సుధామునికి సహదేవునికి సోమకునికి సుజన్మకృత్తుకు 100 మంది కొడుకులు కలిగారు. వారిలో పెద్దవాడు జంతువు, కడగొట్టువాడు పృషత్తుడు.
పృషతునికి ద్రుపదుడు, ద్రుపదునికి దుష్టద్యుమ్నుడు మొదలైన కొడుకులు, ద్రౌపది అనేటువంటి కూతురు కలిగారు. దుష్టద్యుమ్నునికి దుష్టకేతు పుట్టాడు. వీళ్ళందరూ పాంచాల రాజులయ్యారు. ఇక ఆ అజమీఢుని వలన కురువు అనేటువంటి ఆయన కన్నాడు. ఆ కురువు పేరు మీదుగానే కురుక్షేత్రం వెలిసింది. ఆ కురువునకు పరీక్షిత్తు, సుధనువు, జహ్నువు, నిషధుడు అనే 4 కొడుకులు పుట్టారు. వారిలో పరీక్షిత్తుకు సంతతి కలగలేదు. కృతికి ఉపరిచర వసువుకు బృహద్రథుడు, కుసుంభుడు, మత్స్యుడు, ప్రత్యగ్రువుడు, చేదిశుడు మొదలైన వారు పుట్టారు. వారిలో బృహద్రథునికి కృషాగ్రుడు, కృషాగ్రునికి ఋషభుడు, ఋషభునికి సత్యహితుడు, సత్యహితునికి పుష్పవంతుడు, పుష్పవంతునికి జహ్నువు కలిగారు. ఆ బృహద్రథునకు అన్య భార్యా గర్భమున 2 తన ఖండములు జనించెన్. దునుకలుగని తల్లి తొలగంగ వైచిన సంధించెనొకటిగా జరయనంగా ఒక దైత్యకాంత వాడొప్పె జరాసంధుండన గిరివ్రజపుర మాతడేలే. అతనికి సహదేవుండ అతనికి సోమాపి తనయుల్. అతనికి శృతశ్రవుండు బహు జహ్నుపుత్రుండు సురథుండు జనవరేణ్య. అతని కొడుకు విదూరథుండు అతని పట్టి సార్వభౌముండు. వానికి సంభవుండు విను జయసేనుండను వాడు విమల కీర్తి. ఇప్పుడు ఈ జరాసంధుడు కూడా మనకి ఈ కథల్లో మనకు వచ్చింది. ఆయన ఎలా పుట్టారో చెప్తున్నారు. ఆ బృహద్రథునికి వేరొక భార్య గర్భంలో ఒక బిడ్డ శరీరం 2 ముక్కలుగా పుట్టాడు. ఒకే బిడ్డ 2 ఖండాలుగా పుట్టాట ఆ బృహద్రథునికి వేరొక భార్య గర్భంలో. ఆ తునుకలను చూసి తల్లి పారవేసింది. చిచిసి ఇలా 2 ఖండాలుగా పుట్టిన ఈ పిల్లవాడు నాకెందుకు అనుకొని విసిరేసింది పాపం బయటకి తల్లి. జర అనే రాక్షస స్త్రీ ఆ 2 ముక్కలను ఒకటిగా సంధించగా వాడు జరాసంధుడనే పేరుతో ప్రసిద్ధి పొందాడు. ఆవిడ పేరు ఆ ముక్కను చూసి చేరదీసినటువంటి ఆవిడ రాక్షస స్త్రీ జర. ఆ జర చేత సంధింపబడిన వాడు కనుకైనా జరాసంధుడు అనేటువంటి పేరు పొందాడు. అతడు గిరివ్రజపురాన్ని పాలించాడు. అతని కొడుకు సహదేవుడు. అతడికి సోమాసి ఆ సహదేవుడికి సోమాసి అనే ఆయన సోమాపి అనే జన్మించాడు. అతడికి శృతశ్రవుడు కలిగాడు. జహ్నువు కొడుకు సురథుడు. అతడి కొడుకు విదూరథుడు. అతడి పుత్రుడు సార్వభౌముడు. ఆ పరిశుద్ధమైన కీర్తి గల జయసేనుడు అతని కుమారుడు. ఈ రకంగా మంగళం పాడుకుందాము. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.